భారతదేశ పౌర విమానయానం రవాణా మార్గాలన్నింటిలోకెల్లా అతి ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వేగవంతమైన రవాణా విమానయాన అధ్యయనాన్ని ఏరోనాటిక్స్ అని పిలుస్తారు. భారతదేశంలో విమానయాన చరిత్ర. భారతదేశంలో 1911 ఫిబ్రవరి 18న ఫ్రెంచ్కు చెందిన హెన్రీ పికెట్ మొదటి పౌర విమానాన్ని అలహాబాద్ నుండి నైనీ వరకు 9.7 కిలోమీటర్లు నడిపారు. ఆ తర్వాత భారతదేశంలో పౌర విమానయాన శాఖను 1927లో ఏర్పాటు చేశారు. జేఆర్డీ టాటా ఎయిర్ ఇండియా సంస్థను 1932 ఏప్రిల్లో స్థాపించి 1932 అక్టోబర్ 15న మొదటిసారి కరాచీ నుండి ముంబై వరకు విమానాన్ని నడిపారు. అందుకే భారతదేశ విమానయాన పితామహుడిగా జేఆర్డీ టాటాను పరిగణిస్తారు. ఎయిర్ ఇండియా జాతీయకరణ కోసం 1950లో రాజ్యాధ్యక్ష కమిటీని ఏర్పాటు చేశారు. 1953లో దీనిని అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో 2 శాఖలుగా వర్గీకరించారు. విమానయానంలో 1990 ఏప్రిల్న ఓపెన్ స్కై పాలసీ ప్రవేశపెట్టారు. దీని వలన ప్రైవేట్ రంగంలో 2 కార్గో ఎయిర్వేస్, 8 ప్యాసింజర్ ఎయిర్వేస్ ప్రారంభమయ్యాయి. భద్రత. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ, ఎయిర్ ఇండియా, పవన్ హన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో సహా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎయిర్పోర్ట్లు పనిచేస్తూ ఉంటాయి. 2016లో ఉడాన్ పథకాన్ని ప్రారంభించారు. 1955 ఏప్రిల్ 1న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను న్యూఢిల్లీలో స్థాపించారు. ప్రస్తుతం దీని క్రింద 3 సంస్థలు పనిచేస్తున్నాయి. అవి 1 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డివిజన్, 2 నేషనల్ ఎయిర్పోర్ట్ డివిజన్, 3 ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన శిక్షణా కేంద్రాలు అలహాబాద్లో సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ కాలేజ్, ఢిల్లీలో ఏవియేషన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్, కోల్కతాలో ఫైర్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కలిసి విమానంలో ఉపయోగించే సాఫ్ట్వేర్ గగన్ ప్రాజెక్టు అమలు చేస్తోంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం ఉడాన్ ఆర్సీఎస్ కింద మన దేశంలో దాదాపుగా 131 దేశీయ విమానాశ్రయాలు, 34 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. 2018 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా సివిల్ ఏవియేషన్లో భారతదేశం 3వ అతిపెద్ద పౌర విమానయాన వ్యవస్థను కలిగి ఉంది. 2024 మే నాటికి భారతదేశంలో ఎక్కువ అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రం కేరళ, విమానాశ్రయాలు ఎక్కువ ఉన్న రాష్ట్రం గుజరాత్. ప్రపంచంలో సౌరశక్తి ద్వారా శక్తినిచ్చే మొట్టమొదటి విమానాశ్రయం కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కర్బన తటస్థ విమానాశ్రయం న్యూఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది దక్షిణాసియాలో అత్యంత రద్దీగా ఉన్న విమానాశ్రయాలలో ఒకటి. 100% ప్రైవేటు సెక్టార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కలిగి ఉన్న విమానాశ్రయం కేరళలోని కొచ్చిన్లో ఉన్న నెడుంబసేరి. దేశంలో తొలి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు బెంగళూరులోని దేవనహల్లి. దేశంలో పొడవైన రన్వే ఉన్న ఎయిర్పోర్ట్ 2008 మార్చి 14న హైదరాబాద్లో ప్రారంభమైన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ప్రపంచంలో ఎత్తైన సౌర విమానాశ్రయాన్ని టిబెట్ సరిహద్దుల్లోని సిచువాన్ రాష్ట్రంలో డార్చింగ్ యాడింగ్లో నిర్మించారు. ఇది సముద్ర మట్టానికి 4411 మీటర్ల ఎత్తులో ఉంది. భారతదేశంలో అత్యంత ఎత్తైన విమానాశ్రయం లడఖ్లోని కుషోక్ బకులా రింపోచి విమానాశ్రయం. ఇది సముద్ర మట్టానికి దాదాపు 3256 మీటర్ల ఎత్తులో ఉంది. 2025 నాటికి విస్తీర్ణం పరంగా ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయం సౌదీ అరేబియాలోని దమ్మాన్ నగరంలో ఉన్న కింగ్ ఫహాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. దీని విస్తీర్ణం సుమారు 780 చదరపు కిలోమీటర్లు.